ఒకసారి మనతో వీరేంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు. వీరేంద్ర గారు నమస్కారం. హలో వీరేంద్ర గారు. వెంకట సుబ్బయ్య గారు, సారీ వెంకట సుబ్బయ్య గారు నమస్తే. వీరేంద్ర గారు కూడా జాయిన్ అవుతారు మరి కొద్దిసేపట్లో. అయితే వెంకట సుబ్బయ్య గారు ఇక్కడ కీలకంగా సరే ఇప్పుడు మనం ఈ చర్చ చివరికి ఏదన్నా ఒక చిన్న కార్యాచరణ ప్రణాళిక ఈ విపరీత ధోరణి తగ్గడానికి ఏం చేయాలనేది ఆలోచన చేద్దాం. మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక్క పాయింట్ ఏంటంటే వీరేంద్ర గారు, గుర్తించడం ఎట్లా? మన ఇంట్లోనో మన స్నేహితులో మన బంధువులో లేదు మన కొలీగ్స్లోనో ఎవరో వాళ్ళల్లో ఇలాంటి విపరీత ధోరణులు స్టార్ట్ అవుతున్నాయి అన్నది. ఎందుకంటే మన పక్కన నిన్న రోజు మన పక్కన తిరిగేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ బెంగళూరులో జరిగిన అబ్బాయి ఒక పాన్ షాప్లో, అమ్మాయి ఇంకెక్కడ ఉద్యోగం చేసుకుంటుంది, వాళ్ళిద్దరూ ఒకరికొకరు పరిచయస్తులే. ఈ సిమ్టమ్స్ ఏదన్నా తెలుస్తాయా? ఒక మనిషి కొంచెం విపరీతంగా ఆలోచిస్తున్నాడు, అతనిలో ధోరణి మారిపోతుంది, దీన్ని ఏమన్నా అసలు గుర్తించడానికి ఏదైనా అవకాశం ఉన్నదా? ఇప్పుడు మనం గమనిస్తున్నటువంటి సమాజంలో విపరీత ధోరణులు ఈ యొక్క ఒకరిని విమర్శించడం కానీ, హింసించడం కానీ, చెప్పడం కానీ, లేదంటే భావోద్వేగాలకు గురి కావడం కానీ, ఇప్పుడు మనం బాగా దీన్ని పరిశీలించగలిగితే ఎమోషనల్ రెగ్యులేషన్స్ అనేది, ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది, ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది ప్రాథమిక దశలో సరైన క్రమంలో అభివృద్ధి చెందకపోవడం. ఓకే, దీనికి ఎన్నో ప్లాట్ఫామ్ గురించి నేను డిస్కస్ చేయడం కూడా జరిగింది. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ప్రొవోకేట్ అవుతున్నామే తప్ప ఆ సమస్యకి సమూలమైనటువంటి మార్పులు, సమూలమైన అధ్యయనం, దానికి కావాల్సినటువంటి ఒక ప్రణాళిక SOP ఎలా తయారు చేస్తున్నారు అనేది తక్కువగా ఉన్నది. చూడండి, ఈ మానసిక ఒత్తిడి అన్నది ఎలా ప్రభావితం అవుతుంది అనే దానికంటే ముందు ఎలా డెవలప్ అవుతుంది అనేది మనం గమనించాల్సిన విషయం ఉంది. ఈరోజు చూడండి, ఎవరైనా కూడా తన యొక్క డిమాండ్ నెరవేరకపోతే, తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, పిల్లలనైనా చంపడానికి కూడా సంకోచించేటటువంటి పరిస్థితి వస్తుంది. చంపడం కూడా ఊరక చంపడం కాదు సార్, రకరకాలుగా చంపటం, క్రూరంగా చంపటం నేర్చుకున్నారు సమస్య అది. అదే ఆ విషయాన్ని నేను పరిశీలించినప్పుడు కొన్ని ప్లాట్ఫామ్ లో చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క మనిషిలో కూడా ఇన్హ్యూమన్ అనేటువంటి బిహేవియర్ ఉంటుంది. మీరు సెగ్మెంట్ స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీ, స్ట్రక్చర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ బిహేవియర్ గురించి మనం డిస్కస్ చేస్తే దిస్ ఆర్ 2 ఎనర్జీ, వన్ ఇస్ యానోస్ అండ్ థానటోస్. ఒకటి లైఫ్ ఇన్స్టింక్ట్, రెండోది డెత్ ఇన్స్టింక్ట్. ఈ యొక్క 2 ఫోర్సెస్ వల్ల మనిషి తన యొక్క మానసిక వ్యవస్థని డెవలప్ చేసుకుంటాడు. డెత్ ఇన్స్టింక్ట్ ఏంటి? ఇస్ అగ్రెషన్, వైలెన్స్, రేజ్ ఆర్ క్రిమినల్ టెండెన్సీ. అది ఏంటి? అంతర్గతంగా మీకున్నటువంటి ఈట్ ప్లెజర్, బయలాజికల్ ఫోర్స్, డిస్సాటిస్ఫాక్షన్, డిజైర్స్, అది ఏ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడి ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ కాకుండా అనగదొక్కబడి ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క రేజ్ ఏర్పడినప్పుడు, అగ్రెషన్ ఏర్పడినప్పుడు ఛానలైజేషన్ అయ్యి అవి ఒక వైలెన్స్ ఇన్సిడెంట్ కి కారణమవుతున్నాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి ఒక మంచి భావంతో ఆలోచిస్తే ఆ వ్యక్తికి నీకు మధ్య ఉన్నటువంటి మంచి సమయాలు, మంచి భావనలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఒక వ్యక్తి గురించి చెడు భావంతో కూడుకున్నటువంటి ఆలోచించడం మొదలు పెడితే ఆ వ్యక్తికి నీకు మధ్య ఉన్నటువంటి చెడు ఆలోచన, బంధాల గురించి, ప్రభావాల గురించి, ప్రవర్తన గురించి గుర్తుకొస్తాయి. అంటే ఇక్కడ ఏమిటంటే మీలో బ్రెయిన్ లో జరిగేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ ఛానలైజేషన్ అనేది, ఈ యొక్క కనెక్షన్ ఆఫ్ హిప్పోకాంపస్ అండ్ పాపేజ్ సర్క్యూట్, అమిగ్డలా, ఈ 3 పాపేజ్ సర్క్యూట్ లో ఉన్నటువంటి అమిగ్డలా ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఎమోషన్స్ కి కారణం పాపేజ్ సర్క్యూట్ లో హిప్పోకాంపస్ అనేది కాదు. వెంకట సుబ్బయ్య గారు, అంటే నా చర్చ సాధారణ ప్రజలు చూస్తారు మామూలుగా. అయితే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఒక సైకియాట్రిస్ట్గా, అంటే క్లినికల్ సైకాలజిస్ట్గా లక్షణాలను గుర్తించడం ఎట్లా మనుషుల్లో? ఒకవేళ వాళ్ళల్లో, ఎందుకంటే ఒకటి ప్రివెన్షన్, ముందే వాళ్ళని చిన్నప్పటి నుంచి మౌల్డింగ్లోనో లేదు కుటుంబాల వ్యవస్థలు, ఇవన్నీ సామాజిక సంబంధాలు, ఇది ఒకటి అంశం. అయితే ఆ దశ దాటిపోయిన తర్వాత వాళ్ళు ఆ ధోరణులు ఉన్నాయా, ఇవి సడన్గా బయటకు వస్తాయా, ఎవరన్నా చుట్టుపక్కల వాటితో సంబంధం ఉన్న వాళ్ళు గుర్తించడానికి ఏదన్నా వీలవుతుందా? ఏదన్నా చిన్నపాటి లక్షణాలు ఏమన్నా ఉంటాయా? ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, హెల్తీ కమ్యూనికేషన్ బ్యారియర్స్, అంటే కమ్యూనికేషన్ విధానంలో బ్యారియర్స్ కనిపించడం అనేది స్పష్టంగా కనిపిస్తుంటాయి. వాళ్ళకు డిటాచ్మెంట్ అనేటువంటిది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్ట్రీమ్
ఇండివిజువలిజం అంటే ఏదైనా ఒక వ్యక్తిత్వ భావాలను సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనేది కనిపిస్తుంది. తన యొక్క సంతోషం, తన యొక్క అంటే తన కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం భావన ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వి అన్నటువంటి భావన కంటే. ఇక్కడ వాల్యూస్ అనేది తగ్గుతూ వస్తాయి. వాల్యూస్ తగ్గడమే కాకుండా మనం మోస్ట్ ఆఫ్ ద క్రైమ్ రిపోర్ట్ మనం చూడగలిగితే మన సమాజంలో ముఖ్యంగా జరిగేటువంటి క్రైమ్ ఎప్పుడు జరుగుతుందంటే ఎక్కడైనా ఇంటాక్సికేషన్ స్టేట్ లో, అంటే ఇది మాదక ద్రవ్యాలు అంటే ఇంటాక్సికేషన్ స్టేట్ లో ఉన్నప్పుడే ఎక్కువ క్రైమ్ చేస్తున్నారు. అంటే అప్పుడు అతనికి కాన్సిక్వెన్స్ ఆఫ్ క్రైమ్ అనే యొక్క ఇంపాక్ట్స్ గురించి అంటే ఒక ప్రిడిక్షన్ ఉండదు, ఎందుకంటే ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది సరిగా పనిచేయదు. ఇకపోతే అటాచ్మెంట్, ఇక్కడ ఏం చెప్తుందంటే సైకలాజికల్ థియరీస్ పరంగా మనం అటాచ్మెంట్ రోల్స్ అండ్ రోల్ ప్లేస్ అనేటివి పెద్దగా ప్రభావం చూడడం. ఇప్పుడు ఉదాహరణకి ఒక గా, ఒక చెల్లిగా, వాళ్ళ అక్కగా, ఒక ఫ్రెండ్ గా, ఒక భర్తగా అనేటువంటి దానికి కావాల్సినటువంటి రోల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ కి సంబంధించినటువంటి అవగాహన గానీ దాని గురించి బాధ్యత గానీ ఉండదు. సెల్ఫ్ సెంటర్డ్నెస్, నాకు ఏం లాభం, నాకు ఏంటి కావాలి, నాకు దొరకది ఇంకొకటి దొరకకూడదు, నాకు కాదు ఇంకొకటి అనుభవించకూడదు అనేటువంటి మానసిక ప్రవర్తన అనేది ప్రదర్శింపబడుతుంది వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళు ఉన్నటువంటి విధానంలో కానీ, వాళ్ళకున్న డిమాండ్ లో. మన మానసిక కోణంలో మనం గమనించగలుగుతాం. వెంకట సుబ్బయ్య గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో వీరేంద్ర గారు, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. వీరేంద్ర గారు నమస్కారం. సార్ వీరేంద్ర గారు ఒకసారి మీరు ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి, కెమెరా హారిజాంటల్ గా పెట్టుకుంటే బెటర్. వీరేంద్ర గారు ఒకటి చెప్పండి. స్టిల్ అది అలాగే ఉంది సార్, ఫోన్ హారిజాంటల్గా. నైస్, పర్ఫెక్ట్ సార్, ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. లక్షణాలను గుర్తించడానికి ఇప్పుడు ఈ విపరీత ధోరణులు, ఇవాళ నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే విపరీత ధోరణులు పెరుగుతున్నాయి. సరే, ఎప్పటి నుంచో ఈ చర్చ మనకి సామాజిక సంబంధాలు, అలాగే ఇప్పుడు దేవి గారు చెప్పారు రోల్ మోడల్స్, కుటుంబంలో ఒక మంచి వ్యక్తిని చూపించి ఇదిగో ఇలా ఉండాలని అని చెప్పే పరిస్థితి, మనకు అలాంటి రోల్ మోడల్స్ సమాజంలో తగ్గుతుండొచ్చు. వారు ఒక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేశారు, ఇరాన్ మీద జరిగిన దాడికి సంబంధించి పిల్లలు చనిపోతే పెద్దగా సమాజం స్పందించలేదు. సో ఇలాంటివి, అలాంటి రోల్ మోడల్స్ కొరత, లేకపోతే మిగతా ఎలా అసలు పెంచుకునే మార్గం సరి మౌల్డ్ చేసుకోవటం ఒక అంశం అయితే, రెండు ఐడెంటిఫై చేయటం ఎట్లా, మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉన్న పిల్లల్లో ఇలాంటి మార్పులు, పిల్లల్లో కానీ పెద్దోళ్ళు కానీ, దానికి ఏమన్నా తేలిగ్గా గుర్తుపట్టగలిగిన లక్షణాలు ఉంటాయా?